श्रीमते रामानुजाय नमः। श्रीमते निगमान्त महादेशिकाय नमः। श्रीमद् आदिवंशरघोविदेन्द्र महादेशिकाय नमः। श्रीमते श्री लक्ष्मीनृसिंहदेवपादकासेवक श्रीवंशरघोप श्री नारायण देन्द्र महादेशिकाय नमः। श्रीवंशरघोप श्री रंगनाथ देन्द्र महादेशिकाय नमः। கைதசேர் பூம்பொழிதோ கச்சி நகர் வந்து தித்த பொய்கை பிரான் கவிஞற்போரேறு வையத்தடியவர்கள் வாழ வருந்தமிழ் நூற்றந்தாதி படிவிளங்க செய்தான் పరిందు. ఈరోజు తులామాస శ్రవణ నక్షత్రం, చాలా విశేషమైన నక్షత్రం. ఈరోజు ఒక ఆళ్వార్ది, ఇంకొకటి ఒక మహాచార్యుడు త్రినక్షత్రం. ఈరోజు ఆళ్వార్లో మొట్టమొదటి అవధారం చేసిన ఆళ్వార్ పొయ్గై ఆళ్వార్. ఆ పొయ్గై ఆళ్వారు త్రినక్షత్రం ఈరోజు. అదేవిధంగా ఆచార్యుల్లో పిళ్ళై లోహాచార్యర్ అని ఒక మహాచార్యుడు త్రినక్షత్రం ఈరోజు తులామాస శ్రవణ నక్షత్రం. పొయ్గై ఆళ్వార్ మనకి కృప చేసినది ఒకే ఒక ప్రబంధం, ముదల్ తిరువంధాది అని ప్రబంధం. అది வையம் தகலியா வார்கடலே நெய்யாக வையகிருதுரோம் விளக்காக செய்ய சுடராடியா நடைக்கே சூட்டினேன் சொல் மாலை இடராய் நின்றுகவே என்று అని పాసరం స్టార్ట్ అవుతుంది. అందులో మనం ఈరోజు ఆ ఆళ్వారోడ స్మరణంగా వల్ల ఒక్క పాసరమోడ అర్థం ఈరోజు మనం తెలుసుకుపోతున్నాము. చాలా విశేషమైన పాసరం. మన అందరికీ శ్రీ వైష్ణవుడు చరణాది చేసిన వారందరూ తప్పకుండా తెలుసుకోలేని పాసరం. ఇది ముఖ్యమైన పాసరం. అది రెండు ఉన్నాయి పాసరం, 2-3 పాసరం చాలా ఇంపార్టెంట్ పాసరం ఉంది. కానీ ఈరోజు మనం ఒక్క పాసరం మన స్మరణకి పెట్టుకున్నాం. అది 55th పాసరము. அவன் தமர் எவ்வினையராகிலும் எங்கோன் நவன் தமரே என்றொழிவதல்லால் நமந்தமராலாராயப்பட்டு அறியார் கண்டீர் அரவணைமே பேயாயர் காட்பட்டார் పేర్. ఇలా స్వామివారు మనకు ముఖ్యమైన ఒక విషయం చూపిస్తుంటారు. ఏంటంటే, ఎవరొక్కడు స్వామివారికి భక్తుడు అయిపోయారు, స్వామివారి దగ్గర శరణాగతి చేసుకున్నవారు భక్తుడు అయిపోయారు, వాళ్ళకి తప్పకుండా నరకం సంభవం జరగదు, నరకం సంభవించకూడదు. ఎవరు దేవుడి పైన భక్తితో ఉన్నారు, ఎవరు దేవుడికైనా శరణాగతి చేసుకొని పంచ సంస్కారం చేసుకొని శరణాగతి చేసుకున్నారో, సమాశ్రయం చేసుకున్నారో, వాళ్ళకి పాపం ఉన్న సమయం కూడా వాళ్ళకి తప్పకుండా నరకం సంభవం జరగదు, వాళ్ళు నరకానికి పోరు. ఎలా స్వామి అంటే, ఇది ఒక విషయం. విష్ణు పురాణంలో ఒక శ్లోకం, సపురుషమవీక్ష పాశకస్తం వదదియమకిల తస్య కరణమూలే పరిహర మధుసూదన ప్రపన్నాన్ ప్రభృహమన్యనాం న వైష్ణవానాం. ఇది యమవాక్యం. అది తన కింకరుడు అన్ని దగ్గరనే పిలిచి చెప్తున్నారు యముడు, ఓయ్ వైష్ణవుడు ఉన్నారంటే వాళ్ళ దగ్గర నువ్వు పోకూడదు. ఎవరు మధుసూదన హయగ్రీవన మధుసూదన శ్రీమన్నారాయణ చరణాగతి చేస్తున్నారో వాళ్ళ దగ్గర పోకూడదు. నేను లోకంలో అందరికీ నేను ప్రభువు కాబట్టి వైష్ణవుడికి నేను ప్రభు కాదు, వైష్ణవుడు నాకు ప్రభు, నా వైష్ణవాన ప్రభు, నేను వైష్ణవుడికి ప్రభు కాదు. అంటే లోకంలో ఉన్న అందరికీ యమను చూస్తే భయము, కానీ యముడికి వైష్ణవుడు అంటే భయము. వైష్ణవుడి దగ్గర యముడు పోదు. సో వైష్ణవుడు స్వామి విష్ణు భక్తుడా ఉన్నవారు తప్పు చేసినా కూడా దానికి శిక్ష దేవుడు ఇస్తారు, కానీ వాళ్ళకి నరకానికి శిక్ష జరగదు. ఏం తప్పు చేసినా కూడా స్వామి స్వయంగా దానికి ఏమో పరిహారం ఉందో ఇస్తారు, కానీ నరకం సంభవం జరగదు. ఇంకొక వాటలు
కమలనయన వాసుదేవ విష్ణో ధరణీతారాచ్యుతశంఖచక్రపాణే భవ చరణమితరయంతి ఏ వై జశపట దూరతరేణ తానపాపన్. ఎవరొక్కడి దూత, ఎవరొక్కడి పుండరీకాక్ష, వాసుదేవ, కృష్ణ, రామ, అచ్యుత, చక్ర కథాబాణే చెప్తున్నారో వాళ్ళ దగ్గర వాళ్ళ నుంచి ఎప్పుడు దూరంగా ఉండు. ఇది నుంచి స్వామివారు యముడు ఏం చెప్తున్నారంటే, నామ సంకీర్తనం చేసిన వారి దగ్గర పోదు, డోంట్ గో నియర్ దమ్. ఎవరు ఒక్కడి నామ సంకీర్తనం చేసుకొని భక్తితో స్వామివారి దగ్గర శరణాగతి చేస్తున్నారో వాళ్ళకి యమ భయం ఉండదు. ఇది ఈ పాసురంలో ఆళ్వారు మనకి చూపించిన విషయం. ఈరోజు మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, ఇదే విషయం స్వామి దేశికన్ తన రహస్య రత్నావళి అని ఒక గ్రంథం, దాంట్లో ముఖ్యమైన 13వ సూత్రంలో చెప్తున్నారు. కరణాకరణ రూపంకలాన అపచారంగల్ పుగుందాలం ప్రపన్ననకు నరగాదిగల్ ఇల్లై. మనం తెలిసి తెలియకపోయినా పాపం చేసినా కూడా, అపచారం చేసినా కూడా నరకం జరగదు, నరకం సంభవం జరగదు. నరకానికి పోతున్నాం, అది నరకం వైష్ణవుడికి, ప్రపన్నుడికి, ఎవరు స్వామివారి దగ్గర పరిపూర్ణ శరణాగతి చేస్తున్నారో వాళ్ళకి నరకం ఉండదు. ఇది స్వామివారుడు మాటలు. ఎలా చెప్తున్నారంటే, స్వామివారు మనకి ఎప్పుడు ఎవరు స్వామివారు మాత్రమే, అதாவது శ్రీమన్నారాయణే నాకు రక్షణ ఉన్నారో వాళ్ళకి ఎంత వాళ్ళు తప్పు చేసినా కూడా స్వామివారు చెప్తానంటే, తన్నడియా తిరత్తగత్ తామరియాలాగిలం చిదవురెక్కి మేల్ ఎన్నడియార్ అది చెయ్యార్ செய்தாரே நன்று செய்தார் என்பారు పోలుం. అంటే నా భక్తుడు తప్పు చెయ్యను, చేసినా కూడా అదేదో మంచి విషయానికి చేస్తారు, కానీ నా భక్తుడు ఎప్పుడు తప్పు చెయ్యనుங்கிறதா స్వామివారోட నెల. ఇద ఒక వార్తామాలయలో పెరియవాచాన్ పిళ్ళై ఒక వార్త మూలంగా చెప్తున్నారు. మీకు నేను అది వార్తలో అర్థం చెప్తున్నాను. నేను 2 వైష్ణవుడు ఉన్నారు, వాళ్ళంతా ఇద్దరికి మధ్యలో గొడవ జరుగుతుంది. ఎప్పుడూ కలిసి ఉన్నవారికి మధ్యలో ఏదో గొడవ జరిగింది. ఒక్కవారు ఇంకొక వారి గురించి పెరియవాచన పిల్లలు వచ్చేసి కంప్లైంట్ చేస్తున్నారు. వాళ్ళు ఇది చేస్తారు, ఆయన ఇది చేస్తారు అని కంప్లైంట్ చేస్తున్నారు. అది పెరియవాచన పిల్లలు చెప్పిన సమాధానం చాలా విశేషమైన సమాధానం, మనందరూ గుర్తు పెట్టుకుపోయిన సమాధానం. స్వామివారు చెప్పు చెప్పు ఆయన గురించి చెప్పు చెప్పు చెప్తూనే ఉన్నారు. పక్కన ఉన్న వారందరూ, స్వామి ఇలాంటి ఆయన ఇంకొక భాగవతుల గురించి చెప్తున్నారే, నువ్వు వింటుంటే ఉన్నారే, ఇది తప్పు కాదా అని. అది సమాధానం ఏం చెప్తారు తెలుసా, ఈ లోకంలో ఒక్కడి తప్పు చేస్తారంటే దాని గురించి ఆలోచన చేయడానికి అధికారం 3కి మాత్రమే ఉంది. ఒక్కడి శ్రీమన్నారాయణుడు, ఇంకొకటి శ్రీ మహాలక్ష్మి, 3వ తారీఖు ఎవరంటే యముడు. వీరు 3కే ఎవరు తప్పు చేస్తారో సరి చేస్తారన్న విభాగం చూడడానికి అధికారం 3కే ఉంది. కానీ ఆయన ఫస్ట్ స్వామివారు ఏం చెప్తారు, ఇప్పుడు చెప్పాను కదా, సేదారే నండు సేదారే అని పోవడం స్వామివారు చెప్తున్నారు. నా భక్తుడు తప్పు చెయ్యను అని ఆయన చెప్తున్నారు. అమ్మగారు ఏం చెప్తుంది, హనుమాన్ రాక్షసీల సంహారం చేయడం అడిగినప్పుడు నాకిచ్ నా నాపరాజతి, లోకంలో తప్పు చేసిన వారే లేదు, చేసినా కూడా మనము వాళ్ళ గురించి కార్యం కరుణమార్యేణ, వాళ్ళ గురించి మనం కరుణయే చూపించాలి అని ఆమె చెప్తుంది. యముడు ఎవరు దండన ఇయ్యాలో వాళ్ళు యముడు ఏం చెప్తున్నారు, పరిహర మధుసూదనం, నేను మధుసూదన శరణాగతి చేసిన వారి దగ్గర నేను పోను అని చెప్తున్నారు. సో అధికారం ఉన్న 3 తప్పు చేసిన వారి గురించి ఆలోచన చేయలేవు. ఈ తర్వాత ఆయన చేసిన తప్పు ఎవరు లోకంలో చెప్పాలి, ఈయన ఒక్కడే చెప్పాలి, చెప్పొచ్చు పర్వాలేదు అని చెప్తారంట. యాక్చువల్లీ సార్కాస్టిక్ రిప్లై ఇది. లోకంలో అధికారం ఉన్నవారే ఎవరోட తప్పు గురించి ఆలోచన చేయలేకుండా ఉన్నప్పుడు
నువ్వెవరు వాళ్ళ గురించి చెప్పడానికి ఇదా ద మీనింగ్. సో మనము భాగ అవచారం పడకూడదు. దేవుడే భాగవతుని గురించి ఆలోచన చేయలేకపోదు, మనం ఎవరు దాని గురించి మనం ఆలోచన చేయడానికి. అందుకంటే భావదాచారం పడలేకుండా ఉండాలి. ప్రపన్ననికి తప్పకుండా నరకం సంభవ్యదు, నరకం జరగదు ఉంటది పొయ్యి ఆళ్వార్ మనకు చూపించిన ఈ పాసం నుంచి మనకు తెలుస్తుంది. పొయ్యి ఆళ్వార్ తిరువడిగలే శరణం, స్వామి ఎబ్బెరుమానా తిరువడిగలే శరణం, స్వామి దేశికన్ తిరువడిగలే శరణం.